అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు థర్డ్ లెసన్ ప్రసరణ నుంచి బిట్స్. ఫస్ట్ బిట్, అమీబా వంటి ఏకకణ జీవుల జీవ పదార్థంలో ఉండే సహజ సిద్ధమైన కదలికలను ఏమంటారు? ఆన్సర్ బ్రౌనియన్ చలనం. ఈ చలనం వలన ఏ పదార్థాలు కణంలోని అన్ని భాగాలకు సమానంగా సరఫరా అవుతాయి? ఆన్సర్ పోషక పదార్థాలు, ఆమ్లజని. బహుకణ జీవులలో కూడా అన్ని కణాలలో బ్రౌనియన్ చలనాన్ని ప్రదర్శిస్తుంది. కాకపోతే ఇక్కడ జీర్ణ వ్యవస్థ, ప్రసరణ సపరేట్గా ఉన్నప్పటికీ కణంలో కణాంతర బ్రౌనియన్ చలనాలు ఉంటాయి. స్పంజికలు, పారాజోవన్లలో ప్రసరణ ఎలా జరుగుతుంది? స్పంజికలు, పారాజోవన్లు ఏం చేస్తాయంటే సముద్రపు నీటినే ప్రసరణకు వాడుకుంటాయి. అయితే సముద్రంలో వచ్చే అలలు వీటికి అనుకూలంగా ఉండవు కాబట్టి ఇవి ఏం చేస్తాయంటే కషాపాల సహాయంతో తమ ప్రవాహాలను అవే సృష్టించుకుంటాయి. హైడ్రా, జల్లీ చేప వంటి నిడేరియా జీవులలో ప్రసరణ ఎలా జరుగుతుంది? నిడేరియన్స్లో జఠర ప్రసరణ కుహరం, గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ ద్వారా ప్రసరణ జరుగుతుంది. జఠర ప్రసరణ కుహరం పని ఏమిటి? జఠర ప్రసరణ కుహరం ఏం చేస్తుందంటే ఆహారాన్ని జీర్ణం చేసి పోషకాలను అందిస్తుంది. అంటే ఆహారాన్ని జీర్ణం చేయడము, పోషక పదార్థాలను అందించడం కూడా జఠర ప్రసరణ కుహరం పని. ప్యాసియోలా హిపాటికా వంటి హెల్మెంథిస్, ప్లాటిహెల్మెంథిస్ జీవుల్లో ప్రసరణ ఎలా జరుగుతుంది? ప్లాటిహెల్మెంథిస్లో ప్రసరణ అనేది జీర్ణ వ్యవస్థ ద్వారానే జరుగుతుంది. జీర్ణ వ్యవస్థ ఏం చేస్తుందంటే శాఖోపశాఖలుగా చీలి ఉండి అన్ని కణాలకు అదే ఆహారాన్ని అందిస్తుంది. ఈ జీవుల శరీరంలో ఎక్కువ భాగం జీర్ణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థలే ఆక్రమించి ఉంటాయి. ఇంకొకటి జీర్ణ వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ రెండు కలిసి ఉన్నటువంటి జీవులు ఏవంటే కూడా ప్లాటిహెల్మెంథిస్ జీవులే. ఏలిక పాము, ఈ నిమాటిహెల్మెంథిస్ జీవులు ఉన్నాయి కదా, ఈ నిమాటిహెల్మెంథిస్ జీవులలో ప్రసరణ ఎలా జరుగుతుంది? ఆన్సర్ మిథ్యా శరీర కుహరం ద్వారా జరుగుతుంది. మొట్టమొదటిసారిగా రక్తం ఏర్పడిన వర్గం ఏది? మొట్టమొదటిసారిగా రక్తం ఏర్పడిన వర్గం అనెలిడా. ఆర్థ్రోపోడా వర్గపు జీవులలో రక్తం, గుండె ఉంటాయి కానీ రక్తనాళాలు ఉండవు. మరి రక్తం ఎలా ప్రయాణం చేస్తుందంటే రక్తం కోటరాల్లో ప్రవహిస్తుంది. బొద్దింక లేదా ఆర్ద్రపోడా జీవులలో రక్తం ఏ రంగులో ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి వర్ణరహితంగా ఉంటుంది. బొద్దింకలో రక్తం వర్ణరహితంగా ఉండడానికి కారణం ఏంటిది? ఎందుకంటే వీటిలో ఏముండదు, హీమోగ్లోబిన్ ఉండదు. బొద్దింకలో హీమోగ్లోబిన్ ఉండదు కాబట్టి రక్తం వర్ణరహితంగా ఉంటుంది. ఎందుకంటే బొద్దింకలో ఆక్సిజన్ ఎలా అందించబడుతుంది? వాయునాళ వ్యవస్థ ద్వారా శ్వాసక్రియ జరిగిపోతుంది. కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి హీమోగ్లోబిన్ ఉండదు. హీమోగ్లోబిన్ లేదు కాబట్టి రక్తం వర్ణరహితంగా ఉంటుంది. ఆర్ద్రోపోడా జీవులలో ఉండే రక్త ప్రసరణ ఏ రకమైంది? ఆర్ద్రోపోడా జీవులలో ఉండే రక్త ప్రసరణ వివృత రక్త ప్రసరణ. అంటే రక్తం అనేది కోటరాల్లో ప్రవహిస్తుంది, రక్తనాళాల్లో ప్రవహించదు. అట్లా కోటరాల్లో పోతే దాన్ని వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. మామూలుగా ఇప్పుడు మనకైతే రక్తనాళాలు ఉంటాయి కాబట్టి దాన్ని సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. మానవుల్లో 1 మిల్లీలీటర్ల రక్తం గుండె నుంచి కాలి చివరి వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి గుండెకి రావాలంటే దాదాపు 2 మీటర్ల దూరం ప్రయాణించాలంటే 60 సెకండ్ల సమయం పడుతుంది. ఇదే రక్తం ఒకవేళ వేపన పద్ధతిలో ప్రయాణించాలంటే సుమారుగా 60 సంవత్సరాల కాలం పడుతుంది. రక్తపీడనం అనగానేమి? రక్తం రక్తనాళాల గోడల మీద కలగజేసే పీడనాన్ని రక్తపీడనం అంటారు. బీపీని కొలిసే పరికరం ఏది? స్పిగ్మోమానోమీటర్. సాధారణ రక్తపీడనం ఎంత? సాధారణ మానవుని రక్తపీడనం 120/80. ఈ 120 అనేది సిస్టోలిక్ పీడనం, 80 డయాస్టోలిక్ పీడనం. సిస్టోలిక్ పీడనం అంటే ఏంటిది? జఠరికలు అత్యంత ఎక్కువ పీడనంతో రక్తాన్ని దమనంలోకి పంపినప్పుడు ఏర్పడేటటువంటి పీడనాన్ని సిస్టోలిక్ పీడనం అంటాం. డయాస్టోలిక్ పీడనం అంటే జఠరికలు యథాస్థానానికి చేరుతూ రక్తాన్ని నింపుకునేటప్పుడు ఉండే పీడనాన్ని డయాస్టోలిక్ పీడనం అంటాం. మనకి బీపీ కొలిసేటప్పుడు వాళ్ళు 2 రీడింగ్స్ తీసుకుంటారు. ఫస్ట్ది సిస్టోలిక్ పీడనం తీస్తారు, రెండోది డయాస్టోలిక్ రీడింగ్, సెకండ్ రీడింగ్ తీసుకుంటారు. గాయం అయినప్పుడు రక్త పల్కికలు ఫస్ట్ యాక్టివేట్ అవుతాయి. ఇవి ఏం చేస్తే దేని మీద పనిచేస్తాయి అంటే థ్రాంబోకైనేజ్ అనేటటువంటి ఎంజైమ్ను స్రవిస్తాయి. ఈ థ్రాంబోకైనేజ్ ఏం పనిచేస్తుంది? థ్రాంబోకైనేజ్ పోయి ప్రోథాంబిన్ను థాంబ్రిన్గా మారుస్తుంది. థ్రాంబిన్ పోయి ఏం చేస్తుంది? ద్రవ రూపంలో ఉన్న ఫైబ్రినోజన్ మీద పనిచేసి దాన్ని ఘన రూపంలో ఉండే ఫైబ్రిన్ తంతువులుగా మారుస్తుంది. ఈ ఘన రూపంలో ఉన్న ఫైబ్రిన్ తంతువులు గాయానికి అడ్డంగా ఉండి గాయం మానేలాగా సహాయం చేస్తాయి. దీన్ని ఏమంటాం మనం? రక్త స్కందనం అంటాం. రక్తం గడ్డగట్టిన తర్వాత మిగిలిన ద్రవం ఏంటి? రక్తం గడ్డగట్టిన తర్వాత ఏర్పడే ద్రవం సీరం. రక్త స్కందనంలో ఉపయోగపడే విటమిన్ ఏది? రక్త స్కందనంలో ఉపయోగపడే విటమిన్ కే.
రక్తం గడ్డగట్టడానికి ఎంత సమయం పడుతుంది? ఆన్సర్ 3 నుంచి 6 నిమిషాలు పడుతుంది. హీమోపీలియా అనేది ఒక జన్యుపరమైనటువంటి వ్యాధి. మొక్కలలో నీటిని రవాణా చేసే కణజాలం దారు. మొక్కలలో ఆహార పదార్థాలను రవాణా చేసే కణజాలం. ఆన్సర్ వచ్చేసి పోషక కణజాలం. ఆహార పదార్థాలను రవాణా చేసే కణజాలం పోషక కణజాలం. దారు పోషక కణజాలాన్ని కలిపి ఏమంటారు? దారు పోషక కణజాలాన్ని కలిపి ప్రసరణ కణజాలం అంటాం. ఇవి రెండు కలిపి నాళికా పుంజాలను ఏర్పరుస్తాయి. ఒక నాళికా పుంజంలో ఒకవైపు దారు ఉంటుంది, ఇంకోవైపు పోషక కణజాలం ఉంటుంది, మధ్యలో విభాజ్య కణజాలం ఉంటాయి. అయితే వేర్లలో దారు కణజాలం పరిధి వైపు ఉంటుంది, అంటే బయట వైపుకు ఉంటుంది. ఇక్కడ వేరు ఉంది చూడండి. నాళికా పుంజంలో ఫస్ట్ ఉన్నది పోషక కణజాలం, ఇట్లా దృఢ కణజాలం లాగా కనిపించేది దారు. ఓకే, అదే కాండంలో తీసుకున్నట్టయితే రివర్స్, కేంద్రం వైపుకు దారు ఉంటుంది, పరిధి వైపుకి పోషక కణజాలం ఉంటుంది. కాండంలో దారు కణజాలం కేంద్రం వైపుకు ఉంటుంది. ఓకే, నీరు మూలకేశాల నుంచి దారు వరకు ఎలా ప్రయాణం చేస్తుంది? నీరు మూలకేశాల నుంచి దారుకి ద్రవావిసరణ ప్రక్రియ ద్వారా వస్తుంది. దారులో నీటి కదలికలకు కారణం ఏంటిది? వేరుపీడనం. దారు లోపలికి వచ్చిన తర్వాత నీరు కదలికలకు కారణం ఏంటిది అంటే వేరుపీడనం. పత్రాల నుంచి నీరు ఆవిరి రూపంలో వెలుపలికి పోవడాన్ని ఏమంటాం అంటే బాష్పోత్సేకం అంటాం. బాష్పోత్సేకం ఎక్కడ నుండి జరుగుతుంది? మామూలుగా అయితే మనం పత్రరంధ్రాలు అనుకుంటాం. పత్రరంధ్రాలతో పాటు వాయురంధ్రాల నుంచి కూడా బాష్పోత్సేకం జరుగుతుంది. ఒక ఓకు వృక్షం ప్రతిరోజు ఎంత నీటిని ఆవిరి చేయగలదు? ఓకు వృక్షానికి 900 లీటర్ల నీటిని ఆవిరి చేస్తుంది. ఒక మొక్కజొన్న మొక్క వారానికి ఎన్ని లీటర్ల నీటిని ఆవిరి చేస్తుంది? ఒక మొక్కజొన్న మొక్క వారానికి 15 లీటర్ల నీటిని ఆవిరి చేస్తుంది. ఒక ఎకరం మొక్కజొన్న తోట నుంచి ఎంత నీరు ఆవిరవుతుంది? 13,25,000 లీటర్ల నీరు ఆవిరి అవుతుంది. ఒక పెద్ద మామిడి చెట్టు వసంతకాలంలో రోజుకి ఎన్ని లీటర్ల నీటిని ఆవిరి చేస్తుంది? ఒక పెద్ద మామిడి చెట్టు రోజుకి 750 నుంచి 3,500 లీటర్ల నీటిని బాష్పోత్సేకం ద్వారా ఆవిరి చేయగలుగుతుంది. మొక్కల్లోనికి ఖనిజ లవణాలు ఎలా రవాణా అవుతాయి? ఆన్సర్ విద్యుత్ ఆవేశ అయాన్ల రూపంలో ఖనిజ లవణాలు రవాణా అవుతాయి. ఇవి ఖనిజ లవణాలు మూలకేశాల ద్వారా ఏ పద్ధతిలో వస్తాయంటే వ్యాపన పద్ధతిలో కాకుండా కణద్రవ్య శక్తిని ఉపయోగించుకొని శోషించబడతాయి. ఒక్క నిమిషం చూడండి. మూలకేశాల ద్వారా ఖనిజ లవణాలు ఏ విధంగా రవాణా జరుగుతాయి అంటే వ్యాపన పద్ధతిలో కాదు, కణద్రవ్య శక్తిని వినియోగించుకొని శోషించు. జీవశాస్త్రవేత్తలు మొక్కలలో ఆహార పదార్థాల రవాణాను ఎలా అధ్యయనం చేశారు? పచ్చ పురుగుల అధ్యయనం లేదా ఎపిడ్స్ అంటాం. ఎక్కువగా ఎపిడ్స్ అనే పదమే వాడతారు. ఎపిడ్స్ మీద అధ్యయనం చేయడం ద్వారా ఈ ఆహార పదార్థాల రవాణా ఎలా జరుగుతుందనేది తెలుసుకున్నారు. ఎపిడ్స్ ఆహారాన్ని ఎలా గ్రహిస్తాయి? ఎపిడ్స్ ఏం చేస్తాయంటే వాటి యొక్క తొండాన్ని, ప్రోబిసెస్ ఉంటుంది కదా, ఆ ప్రోబిసెస్ని మొక్కలోనికి చొప్పించి ఆహారాన్ని గ్రహిస్తాయి. అయితే ఎపిడ్స్ ప్రోబిస్ని ఎక్కడి వరకు చొప్పిస్తాయి అంటే పోషక కణజాలంలో ఉండే చాలని నాళాల వరకు అవి తన తొండాన్ని చొప్పించడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడనే ఆహారాలు, చక్కెరలు ఉంటాయి కాబట్టి అవి ఆ చక్కెరలను పీల్చుకోవడానికి అక్కడి వరకు అంటే పోషక కణజాలంలోనే చాలని నాళాల వరకు దాని యొక్క ప్రోబిసెస్ని చొప్పించడం జరుగుతుంది. వలయాకారంలో బెరడు తొలగించిన కాండంలో ఆహార పదార్థాల నిల్వలు ఏ భాగంలో కనపడతాయి? మనం ఒక ప్రయోగం ఉంటుంది కదా, మొక్కను తీసుకొని దాంట్లో బెరడుని కనుక తొలగించినట్టయితే అదేమవుతుంది, దాని యొక్క పై భాగంలో ఆహార పదార్థాల నిల్వలు కనపడతాయి. మనకు ఉబ్బినట్టుగా బెరడు ఏర్పడడం కూడా మందంగా ఏర్పడినట్టుగా కనిపిస్తుంది. ఏ భాగం అంటాడు? ఆన్సర్ పై భాగంలో.